ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ ఈ టోర్నీకి హైబ్రిడ్ మోడల్లో ఆతిథ్యం ఇస్తుండగా భారత మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి 19 బుధవారం న్యూజిలాండ్తో జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ తలపడనుంది. మరుసటి రోజు బంగ్లాదేశ్తో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23న దాయాది దేశాలు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరగనుంది. దాదాపు 8 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నిర్వహిస్తుంది. కరోనాతో పాటు ఐసీసీ మెగా టోర్నీల కారణంగా ఇన్నాళ్లు ఈ టోర్నీ నిర్వహించలేదు. 1998లో ఐసీసీ నాకౌట్ పేరిట ఈ టోర్నీని ప్రారంభించారు. క్రికెట్ ను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ టోర్నీ నిర్వహించాలని నిర్ణయించారు. 2022 నాటికి ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు. 2006 వరకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ టోర్నీ జరగగా టీ20 ప్రపంచ కప్ రాకతో ఆ తర్వాత 3-4 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. 2015లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఎడిషన్ లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ ను ఓడించి మరోసారి టైటిల్ ను కైవసం చేసుకుంది పాకిస్తాన్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ 8 టీమ్స్ పోటీ పడతాయి. ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ కీలకమే. సెమీస్ చేరాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. ఒక్కటి ఓడినా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. అందుకే దీన్ని నాకౌట్ టోర్నీగా భావిస్తారు. 8 జట్లు 2 గ్రూపులుగా విడిపోయి 3 మ్యాచ్లు ఆడతాయి. ప్రతి గ్రూప్ లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి. కాబట్టి నెట్ రన్ రేట్ కూడా కీలకమే. ఘోర పరాజయం ఎదురైతే తర్వాత మ్యాచ్లో గెలిచినా ఫలితం ఉండదు. గ్రూప్ ఏ భారత్ తో పాటు ఆతిథ్య పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉండగా గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్లు ఉన్నాయి. ఐసీసీ టోర్నీలకు భారత్లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిజ్నీ ప్లస్, హాట్స్టార్ అధికారిక బ్రాడ్కాస్టర్ గా వ్యవహరిస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్ కు చెందిన 8 ఛానల్స్ లో ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. డిజ్నీ ప్లస్, హాట్స్టార్ జియో సినిమాతో భాగస్వామిగా మారిన విషయం తెలిసిందే. దాంతో 2 ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికలు జియో స్టార్ గా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు జియో స్టార్ యాప్ తో పాటు వెబ్సైట్ లో చూడవచ్చు. గతంలో ఫ్రీగా మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేసిన జియో సినిమా, హాట్స్టార్ ఇప్పుడు జియో స్టార్ గా మారడంతో సబ్స్క్రిప్షన్ ని తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఫ్రీగా చూసే వెసులుబాటు ఏమాత్రం లేదు. సంబంధిత మొబైల్ నెట్వర్క్ రీఛార్జ్ ప్లాన్స్ తో జియో స్టార్ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు.